వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విద్యుత్ ఉద్యోగుల సంఘం 1104 యూనియన్స్ సర్వసభ్య సమావేశం. విద్యుత్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గ అధ్యక్షులుగా బొమ్మ సత్యరెడ్డి. మంచిర్యాల జిల్లా కేంద్రం ఆసుపత్రిలో ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వైద్య సేవలపై అవగాహన కల్పించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత, న్యాయవాది ఎండి సందానే. మంచిర్యాల జిల్లా కేంద్రం ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వైద్య సేవలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చట్టపరమైన అక్షరాస్యత మరియు భరించలేని ఆరోగ్య ఖర్చుల వల్ల ప్రజలపై పడే భారం అనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా న్యాయ సహాయ రక్షణ న్యాయవాది ఎండి సందానే మాట్లాడుతూ ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 12న అంతర్జాతీయ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే జరుపుకుంటున్నామని, ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యాన్ని చెప్తుందని అన్నారు. జిల్లాలో ఆయుష్మాన్ ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు, డయాలసిస్ సెంటర్లు మరియు ప్రైవేటు ఆసుపత్రులు అన్నీ కూడా ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందిస్తున్నాయని, జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలు అన్నీ విజయవంతంగా పనిచేస్తున్నట్లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లులు, గర్భవతులు, ఆరోగ్య సిబ్బంది మరియు సిహెచ్ఓ వెంకటేశ్వర్లు, డిపిఓ ప్రశాంతి, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే దిస్ డే ఈజ్ ఎందుకు అనేది ఈరోజు రియల్గా నా 25 years సర్వీస్లో ఇటువంటి ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ టైం నేను అటెండ్ అవుతున్నాను. సర్వీసెస్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ కూడా తెలుసుకోగలుగుతారు. మరలా ఇంకొకసారి వారు గవర్నమెంట్ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోగలుగుతారు. వారంతా కూడా హెల్త్ ఫర్ ఆల్గా ఉండడం జరుగుతుందని మై ఒపీనియన్. సో మెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనకి ఆసరా పెన్షన్ ఉంటుంది. సపోజ్ ఫైలేరియాసిస్ పేషెంట్స్ ఉంటారు, అంటే బోధకాల పేషెంట్స్, గవర్నమెంట్ 2,000 రూపీస్ పర్ మంత్ పెన్షన్ ఇస్తుంది. ఆరోగ్యశ్రీ ప్రైవేట్ సెక్టర్లో కూడా, ఎస్పెషల్లీ మన మంచిర్యాల డిస్ట్రిక్ట్స్లో ఫ్యూ నర్సింగ్ హోమ్స్లో కూడా సర్జరీస్ కానీ మెడికల్ ట్రీట్మెంట్ అనేది కూడా జరుగుతుంది. అది ఇంకా ఎక్కువ హాస్పిటల్స్కి, ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రాబ్లమ్స్కి కూడా రావాలని మనం కోరుకుందాము. ఎందుకు అనంటే నీడీ పీపుల్ హైదరాబాద్ వరకు వెళ్ళాల్సి వస్తున్నారు, కానీ అవసరం లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ మనకి హెల్త్ మినిస్టర్ సార్, సెక్రటరీ మేడం మరి క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ 10 బెడెడ్ అనేది జూన్ 2025లో స్టార్ట్ అయింది. సో ఈ విధంగా స్ట్రెంథనింగ్ అనేది జరుగుతూ ఉంటే డెఫినెట్గా హెల్త్ పరాలుగా మన ఇండియా కూడా డెవలప్డ్ కంట్రీలో లాగా తయారవుతుందని నా ఉద్దేశం. ఈ లీగల్ గురించి తెలియడానికి పబ్లిక్లో మెయిన్గా లిటరసీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ లిటరసీ కొంతవరకు వస్తుంది ఈ జిల్లాలో, కానీ 100% ఉంటే డెఫినెట్గా ఆరోగ్యం ప్రాథమిక హక్కు, విద్య ఎలా హక్కు అందరికీ. సో ఇది కూడా అందరి హక్కు అనే భావనతో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి గవర్నమెంట్లో మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్, బెనిఫిట్స్ అన్నీ కూడా యూటిలైజ్ చేసుకోగలరు. కోఆర్డినేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు వాళ్ళ యొక్క సమస్యలతోటి ఎలా నెట్టుకు రావాలి, ఈ నెట్టుకు రావడం లోపల న్యాయ వ్యవస్థల యొక్క సహకారం ఎలా తీసుకోవాలి అనే అవగాహన కల్పించడానికి మన సార్లు వచ్చిన ఇప్పటి వరకు విన్నర్ మీరు ఒక 20 సంవత్సరాల క్రిందట మన దేశ ఆరోగ్య వ్యవస్థను కనుక ఒకసారి తిరిగి చూసుకుంటే కనుక చాలా కొంత దయనీయమైన పరిస్థితి ఉండేది. మేము హౌస్ సర్జన్షిప్ చేసేటప్పుడు కానీ, పీజీ చేసేటప్పుడు కానీ
పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి అప్పటి ఆరోగ్య వ్యవస్థలు. కాలక్రమేణా ప్రభుత్వం యొక్క దృష్టి ఆరోగ్య వ్యవస్థల పట్ల కంటిన్యూస్ ఉండడం వల్ల, నిరంతరాయంగా ఉండడం వల్ల వ్యవస్థలలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. అది అంటే మన పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే కనుక మన వ్యవస్థలు ఇంకా చాలా వెనుకబడే ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయి నిపుణత కానీ సౌకర్యాలు కానీ పాశ్చాత్య దేశాలు అంటే పశ్చిమ దేశాలతో పోటీ పడేటట్టుగా మన వ్యవస్థలు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. కంటిన్యూస్గా ఇలాగే ప్రయత్నిస్తే ఇంకా బడ్జెట్ అలొకేషన్స్ అంటే ఆర్థిక వనరులను సమకూరిస్తే మనం ఇతర దేశాలతో కూడా ఆరోగ్య పరిస్థితులు పోటీ పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రజలు తమ హక్కులు ఏదైతే ఆరోగ్యపరమైన హక్కులకు ఏదైనా అవాంతరం ఏర్పడినప్పుడు న్యాయ వ్యవస్థలను ఆశ్రయించి వాళ్ళ హక్కులను కాపాడుకోవాలని ఆశిస్తున్నాం. అలాగే ఈ లోకల్గా కూడా ఆఫీసెస్లో కూడా మీకు ఏమన్నా సహకారం అవసరం పడితే లోకల్ నర్సింగ్ సూపరింటెండెంట్ కానీ ఆర్ఎంఓలను కానీ లేదా సూపరింటెండెంట్ కానీ ఆశ్రయించి వాళ్ళు ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఒకవేళ ఇక్కడ కనుక మీకు ఏమైనా సమస్యలు ఇంకా మిగిలిపోయి ఉంటే కనుక మీరు న్యాయ వ్యవస్థలను ఆశ్రయించి మీ హక్కులను కాపాడుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ఈ విషయం పునరావాసం మరియు ఉపశమన సంరక్షణతో సహా పూర్తి స్థాయి ఆరోగ్య సేవలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం. ఓన్లీ స్కీమ్స్కు డబ్బులు కేటాయించడమే కాదు, అవి కరెక్ట్గా సమపాలలో అవి గ్రాస్ రూట్ లెవెల్లో అవి కరెక్ట్ ఖర్చు అవుతున్నాయా లేదా అనేది కూడా దానికి ఒక స్క్రూటినీ, ఒక స్కీమ్ లాంటిది పెట్టగలిగితే అది సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. బలమైన ఆరోగ్య వ్యవస్థలు ఈ లక్ష్యాన్ని సాధించడానికి బలమైన, సమర్థమైన మరియు సమానమైన ఆరోగ్య వ్యవస్థలు అవసరం అంటున్నారు. ప్రభుత్వ బాధ్యతలు. ఆరోగ్యం ఇది ప్రభుత్వంపై ఉంది. హెల్త్ ఈజ్ ఇట్స్ ఆన్ ది గవర్నమెంట్ ఆన్ 2024 థీమ్ ఇది. సార్వత్రిక ఆరోగ్య కవరేజీని జాతీయ ప్రాధాన్యతగా మార్చాలని ప్రభుత్వాలకు పిలుపునిస్తుంది. భారతదేశంలో పురోగతి, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు భారతదేశంలో యూహెచ్సిని సాధించే దిశగా ముఖ్యమైన అడుగులు వేయడం జరుగుతుంది. ప్రజల భాగస్వామ్యం. మంచిర్యాల పట్టణం గోదావరి నది తీరంలో గౌతమేశ్వర ఆలయంలో ఈరోజు అనగాష్టమి వ్రతాలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు ఆలయ నిర్వాహకులు శ్రీదేవి గౌడ్ మాట్లాడుతూ దత్తాత్రేయ భగవానుని స్ఫూర్తితో రమా సహిత సత్యనారాయణ స్వామి కృపతో ఈరోజు సుమారు 700 మందికి పైగా జంటలు అనగాష్టమి వ్రతాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ వ్రతాలకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అనేక మంది భక్తులు హాజరై వ్రతాలు నిర్వహించుకొని దత్తాత్రేయుని కృపకు పాత్రలు అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ లోకమంతా ఉన్నదో అట్టి అనగస్వామి యొక్క వామభావం ఇంత కష్టమైన దూర ప్రాంతాల నుండి ఈ ఆలయానికి వచ్చి ఈ నది తీరాన, పవిత్రమైన నది తీరాన మీరు ఈ వ్రతాన్ని చేసుకున్న భక్తులందరికీ సదా ఆ దత్తగురువు, ఆ సత్యనారాయణ స్వామి, ఆ గౌతమేశ్వరుడు సదా మీ కుటుంబాన్ని, మిమ్మల్ని సదా ఎల్లవేళలా కాపాడాలని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సమయము తక్కువ ఉన్నది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాము. జై శ్రీరామ్. మరియు మళ్ళొకసారి ఆ భగవంతుని కృప, ఆ దత్తదేవుని కృప మీ అందరి పైన ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. మరియు సిటీ కేబుల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి కూడా స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. శ్రీ గురుదత్త శ్రీ 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 గణపతి సత్యానంద స్వామిజీ వారి ఆజ్ఞ మేరకు ఈ యొక్క లోక కళ్యాణార్థం, ప్రపంచ శాస్త్రార్థం, హిందూ ధర్మ పరిరక్షణార్థం మరి అత్యంత ఫలదాయకమైన ప్రధాన అనగాష్టమి వ్రతాన్ని మన రమాసహిత సత్యనారాయణ స్వామి మరియు గౌతమేశ్వర ఆలయం ప్రాంగణంలో విశేషంగా ఈరోజు సుమారుగా 700 మంది భక్తులతో విశేషంగా నిర్వహించుకుంటున్నాము. మరి స్వామివారు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క దత్త ప్రచారాన్ని, మన యొక్క హిందూ ధర్మ ప్రచారాన్ని స్వామివారు ఆశ్రమాలు స్థాపిస్తూ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ యొక్క హిందూ ధర్మ పరిరక్షణార్థం ప్రథమంగా ప్రతి మనిషికి గురువు అనేవాడు ఉండాలి. జీవితంలో గురువు అనేవాడు ఉంటే వారి యొక్క జీవితము సఫలీకృతం అవుతుంది, చక్కగా సాగుతాయనే ఉద్దేశంతో ఈ వ్రతాలు అత్యంత ఫలదాయకమైన వ్రతాలు మన తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. ప్రతి నెల అష్టమి రోజు మన ఇదే ప్రాంగణంలో ఈ యొక్క వ్రతాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఈ వ్రతం చేసుకోవడం వల్ల అనంతమైన ఫలదాయకం అని చెప్పాము.
అది మనసులో ఉన్న ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరుతాయి. ప్రతి కోరిక నెరవేరకపోవడానికి ప్రధానమైన కారణం ఒకటే, పాపము. అఘము అంటే పాపము, అనఘము అంటే పాపరహితము. ఈ వ్రతంలోనే ఉంది అనఘాష్టమి వ్రతము, అంటే పాపాలు తొలగించే ఆ అనఘామాత. ఆ యొక్క దత్తాత్రేయ స్వామి పేరే అనఘాస్వామి. ఆ దత్తాత్రేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము. అనఘామాత లక్ష్మి, సరస్వతి, పార్వతి మాతల యొక్క స్వరూపము. ముగ్గురమ్మల ఆ అమ్మ మనకు ఇట్టే పాపాలు తొలగించి మన మనసులున్న ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుస్తుంది, అష్ట ఐశ్వర్యాలను ఇస్తుంది. మరి అమ్మ లక్ష్మీ స్వరూపం. బాలాజీ శర్మ మరియు నా పేరు వేణుగోపాల్ శర్మ, నేను కరీంనగర్ వాస్తవాన్ని. మా ఆధ్వర్యంలో ఈ వ్రతము విశేషంగా ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. మరి ఈ ప్రధాన గుడి ఫౌండరు మేడం శ్రీదేవి మేడం, మరియు మరి పడకంటి శ్రీనివాస్ దంపతులు, మరి నకరకంల రాజేంద్ర ప్రసాద్ దంపతులు, అలాగే మన కేశెట్టి వంశీగారి దంపతులు, మరి మన గాయత్రి రమేష్ దంపతులు ఈ వ్రతానికి ముఖ్యంగా సేవ చేస్తున్నారు. వారందరిపై ఈ వ్రతం నిర్వహించుకున్న వ్రతానికి ఏ విధంగానే సేవ చేసినా, అంటే వస్తు రూపైన ధన రూపైన ఏ విధంగా సేవ చేసిన వాళ్ళందరిపై ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఎంతో మంది సేవ చేశారు. వాళ్ళందరిపై ఈ యొక్క స్వామి దత్తస్వామి కృప ఉండందరి మనసులో ఉన్న ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరాలని, మళ్ళీ మళ్ళీ ఈ వ్రతం ఆచరిస్తూ మన హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని, మరి అందరూ మరి మన హిందూ ధర్మం నిలబడాలంటే మనకున్న ఏకైక దేశం హిందూ దేశం. ఈ దేశంలో మనము మన హిందూ ధర్మం నిలబడాలంటే మన మనసులో ఉన్న కోరికలు నెరవేరితే ఈ ధర్మం ఎవరిస్తాడో ఆ దత్తస్వామి, ఆయన కృప కరుణ కటాక్షాలు ఆ దత్తపాదుకల సాక్షిగా ఆయన యొక్క ఆజ్ఞతో ఈ వ్రతాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. మరి అందరిపై ఈ యొక్క వ్రత ఫలితము ఆ దత్తస్వామి కృప ఉండాలని ఇంతటితో స్వస్తి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల 1104 యూనియన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు బొమ్మ సత్తిరెడ్డి, ఎన్నికల కంపెనీ అధ్యక్షులు బి రఘునందన్లు మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ సంస్థ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ప్రజల వినియోగ సంస్థల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. విద్యుత్ సంస్థ తన సేవలను విస్తృతంగా అన్ని రంగాల్లో అందిస్తున్నప్పటికీ దానికి అనుగుణంగా సంస్థ ఉద్యోగుల సంఖ్యను పెంచుకోలేకపోతుందని, కావున ప్రభుత్వం విద్యుత్ సంస్థ అందిస్తున్న సేవలకు అనుగుణంగా ఉద్యోగులను పెంచాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఈ సందర్భంగా సంస్థలో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులకు, అధికారులకు సన్మానించారు. ఈ కార్యక్రమం అనంతరం 1104 సంఘ ఎన్నికలు నిర్వహించారు. కంపెనీ అధ్యక్షులు బి రఘునందన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులుగా బొమ్మ సత్తిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆర్ రవికుమార్, కార్యదర్శిగా దండే కొండయ్య, అదనపు కార్యదర్శిగా జీవీఎం పరమేష్లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కంపెనీ కార్యదర్శి శ్రీ రమణారావు, గౌరవ సలహాదారు శేషగిరిరావు, వివిధ జిల్లాల నాయకులు మరియు మంచిర్యాల జిల్లా నాయకులు, కార్మికులు 300 మంది తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా 1104 యూనియన్ సర్వసభ్య సమావేశానికి వచ్చినటువంటి కార్మిక సోదర సోదరిమణులందరికీ, అలాగే మా జిల్లా ఎస్సీ గారు రాజన్న సార్ గారికి, అలాగే డిఎంఎం కైసర్ గారికి, అలాగే ఏడి వేణుగోపాల్ గారికి, అలాగే కంపెనీ నాయకులకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా విద్యుత్ సంస్థలో ఉద్యోగం చేయడం అనేది బార్డర్లో సైనికుడు ఎలాగైతే ప్రాణాలను పణంగా పెట్టి అక్కడ మన దేశాన్ని రక్షిస్తాడో, అలాగే మా విద్యుత్ కార్మికులు కూడా ప్రాణాలను బలంగా పెట్టి చాలామంది లైన్లలో పనిచేస్తుంటే ఎంతోమంది విద్యుత్ కార్మిక సోదరులు చనిపోయిన ఘటనలు ఎన్నో చూశారు మీరు. ముఖ్యంగా మేనేజ్మెంట్ కూడా ఇప్పుడున్న మా సిఎండి గారు వరుణ్ రెడ్డి గారు ఎలాంటి యాక్సిడెంట్ జరగదని చెప్పి ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఒక ఎల్సీ యాప్ అనేది కొత్తగా ఒక యాప్ని తీసుకొచ్చి కరెంటు ఒక అర్ధగంట లేట్ అయినా పర్వాలేదు కానీ ఎట్టి పరిస్థితుల ఏ కార్మికులు కూడా యాక్సిడెంట్లు చనిపోవద్దని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఎల్సీ యాప్ అనేది తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఉన్న విద్యుత్ వినియోగదారులకు నేను తెలియజేసేది ఏమిటంటే, దయచేసి వినియోగదారులందరూ గమనించాలి. ఒకవేళ కరెంటు పోయిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు మీరు ఓపిక పట్టండి. కరెంటు పోగానే మమ్మల్ని తిట్టుకుంటూ మీరు జనరల్గా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి కరెంటు పోయిన తర్వాత ట్రిప్ చేయడానికి
5 నిమిషాలు టైం పడుతుంది. 5-10 నిమిషాలు ఆగేంత వరకు మీరు ఓపిక పట్టాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లా సర్వసభ్య సమావేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు విద్యుత్ సంస్థలో కార్మికులు పోషిస్తున్న పాత్ర చాలా అమోఘం. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు చాలా జిల్లాలు కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దానికి తగ్గట్టుగా విద్యుత్ ఉద్యోగులను అపాయింట్మెంట్ అనేది చేయకపోవడం కూడా కొంత బాధాకరం. ఈరోజు మాకు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మా గౌరవ CMD గారు కూడా ఎన్నో రకాల పథకాలు కూడా ఉద్యోగులకు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఏదైనా కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబానికి ₹1 కోటి ఇన్సూరెన్స్ అనేది కూడా చేయడం చాలా గర్వకారణం. ముఖ్యంగా ఈ రోజు ఉన్న CMD గారి చొరవ వల్లనే మేము ఈరోజు ఏదైనా ప్రమాదం జరిగిన కార్మికులకు ₹1 కోటి ఇన్సూరెన్స్ అనేది రావడం చాలా అదృష్టం. వాస్తవంగా చూస్తే ఈరోజు సంస్థలో ఎందరో మంది కార్మికులు చనిపోవడం జరుగుతుంది. దానికి కారణం ముఖ్యంగా షార్టేజ్ ఆఫ్ ఉద్యోగులు. ఎన్నో సబ్స్టేషన్లు కానీ, ఎన్నో సర్వీసులు కానీ, ఎన్నో లైన్స్ కానీ ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. కానీ దానికి తగ్గట్టుగా కార్మికులను అపాయింట్మెంట్ చేయడం కొంత బాధాకరం. ముఖ్యంగా ఈరోజు సంస్థలో ఎందరో మంది కార్మికులు నమ్ముకొని పనిచేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అన్మైన్డ్ కార్మికులు కానీ, మీటర్ రీడర్ కార్మికులు కానీ, ఆర్టిజన్ సోదరులు కానీ వాళ్ళందరికీ కూడా వాళ్లకు తగిన పని భారానికి వాళ్ళకు వేతనాలు అనేటివి రాకపోవడం కొంత బాధాకరంగా ఉన్నది. వాళ్ళందరికీ కూడా న్యాయబద్ధంగా వచ్చే విధంగా పోరాటం చేసి ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికులకు ఏదైతే APSCB రూల్స్ వర్తింపజేయాలనో దాని విషయంలో మాత్రం మా రాష్ట్ర నాయకత్వం ఏదైనా ఎటువంటి సమయంలో కానీ సమ్మెకు పోయే ఆలోచన చేస్తుంది. ఇంతకుముందు గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, పవర్ మినిస్టర్ గారు కానీ విన్నవించడం జరిగింది వాళ్ళ న్యాయమైన కోరికలు వాళ్ళకి. ఎందుకంటే ఈ రోజు ముఖ్యంగా ఎందరో మంది వేల కార్మికులు ఆర్టిజన్ కార్మికులను గత ప్రభుత్వం గుర్తించినది కానీ వాళ్లకు సమానమైన వేతనం కానీ ఎటువంటి హక్కులు కానీ ఇవ్వకపోవడం కొంత బాధాకరం. ఎందుకంటే ఈరోజు రెగ్యులర్ ఉద్యోగులతోటి సమానంగా వాళ్ళు పనిచేస్తూ ఎందరో మంది చనిపోవడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి చనిపోయిన తర్వాత వాళ్ళకి రావాలన్న బెనిఫిట్స్ కానీ, రిటైర్ అయిపోయిన తర్వాత బెనిఫిట్స్ కానీ ఏవి కూడా రెగ్యులర్ ఉద్యోగులతోటి సమానంగా ఇవ్వకపోవడం కొంత బాధాకరం. వాళ్ళందరికీ కూడా సమానంగా రెగ్యులర్ ఉద్యోగులతోటి ఇచ్చే వరకు ఈ 1104 యూనియన్ పోరాటం చేసి సాధించుకుంటుందని చెప్పి కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం. మన ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారిని విన్నవించేది ఏంటంటే ఈ రోజు విద్యుత్ సంస్థలో ఎందరో మంది కార్మికులు మీ ప్రభుత్వాన్ని నమ్ముకొని పనిచేస్తున్నారు సార్. దయచేసి ఈ రోజు మీటర్ రీడర్ కార్మికులు కానీ, అన్మైన్డ్ కార్మికులు, ముఖ్యంగా అన్మైన్డ్ కార్మికులు ఈ రోజు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకు వచ్చే వేతనాలు కాంట్రాక్టర్ ద్వారా రావడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా RK8 వర్క్షాప్ ఎదురుగా పెద్ద పులి కనిపించిన ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగించింది. ఆ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్న పలువురు వ్యక్తులు రహదారి పక్కనే పెద్ద పులి కదులుతున్న దృశ్యాన్ని గమనించి వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించారు. సంబంధిత సమాచారం అందుకున్న వెంటనే అటవీ విభాగం అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. పెద్ద పులి ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు నిర్ధారించిన అధికారులు, ప్రయాణికులు, స్థానికులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అటవీ అధికారులు మాట్లాడుతూ పులులు సాధారణంగా రాత్రి సమయంలో ఎక్కువగా కదులుతాయి. ముఖ్యంగా RK8 వర్క్షాప్ పరిసరాల్లో గత కొన్ని రోజులుగా అడవి జంతువుల కదలికలు పెరిగాయి. ఎవ్వరూ ఒంటరిగా ప్రయాణించవద్దు, వాహనాలను నిలిపి జంతువుల దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. అధికారులు అదనపు వహారా ఏర్పాటు చేయడంతో పాటు పులి కదలికలపై ట్రాకింగ్ను ప్రారంభించినట్టు తెలిపారు. స్థానిక ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించి ఏదైనా కదలికలు కనిపించినా వెంటనే ఫారెస్ట్ శాఖకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా మందులు, ఉచితంగా వైద్యం అందించే విధంగా ఈ అవగాహన సదస్సు నిర్వహించామని న్యాయవాది నళిని కాంత్ రెహమతుల్లాలు పేర్కొన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా శుక్రవారం లక్షెట్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రజలకు ఉచిత మందులు, గర్భిణీ స్త్రీలకు ఉచిత ఆపరేషన్లు, ఉచిత వైద్యం, అనేక రకాల సేవలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు ఉచిత సేవల గురించి హెల్ప్ డెస్క్ను పెట్టాలని సంబంధిత వైద్యులకు సూచించారు. హెచ్ఐవి, టీబీ పేషెంట్లకు ఉచిత మందులు, ఉచిత వైద్యం ఎలా తీసుకోవాలో తెలియజేశారు. అదేవిధంగా పుట్టిన బిడ్డలకు వ్యాక్సిన్, ఉచితంగా అందించే మందులు, వైద్యం కార్యక్రమాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు శ్రీనివాస్, సురేష్, న్యాయవాదులు చాతరాజు శివ, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ స్టాఫ్ నీరజ మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్ని ప్రజలకు సక్రమంగా అందేలా ఉండేలాగా ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసుకొని ఈరోజు అవేర్నెస్ డే కండక్ట్ చేస్తున్నాం. ఈ హెల్త్ ప్రోగ్రామ్స్ ఏముంటున్నాయంటే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ప్రజలకు అంటే ఈ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లందరికీ ఫ్రీగా మందుల సప్లై, అలాగే అడ్మిషన్ ఉన్న పేషెంట్స్కి ఫ్రీగా ఫుడ్ సప్లై చేయడం ఒకటి, అలాగే మెటర్నల్ హెల్త్ సర్వీసెస్ అంటే గర్భవతులకి మందులు ఉచితంగా గర్భవతి డెలివరీ చేయడం, ఆ తల్లి బిడ్డను ఇంటి దగ్గర ప్రభుత్వ వాహనంలోనే దింపడం, ఇలాంటి స్కీమ్స్ అన్నింటి మీద ప్రజలకు అవగాహన కలిగించేలాగా ఈరోజు అవేర్నెస్ డే లాగా చేసుకుంటున్నాం. ఈ సర్వీసెస్ అన్ని ప్రజలకు అందే విధంగా ఇక్కడ మన ఇంట్లో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ హెల్ప్ డెస్క్ వల్ల ఏంటంటే ప్రజలకు ఇప్పుడు టీబీ పేషెంట్ ఉంది, ట్యూబర్క్లోసిస్ ప్రోగ్రామ్ మీద ప్రజలకు అవేర్నెస్, వాళ్ళు 6 నెలలు కరెక్ట్ మందులు తీసుకోవాలి, అలాగే పౌష్టిక ఆహారం తీసుకోవాలి, అది ప్రభుత్వ సైడ్ నుంచి ప్రజలకు అందుతుందా లేదా అనే ప్రోగ్రామ్ ఇది. అలాగే హెచ్ఐవి పేషెంట్లకి, అలాగే పుట్టిన పిల్లలకు వ్యాక్సినేషన్ గురించి హెల్త్ ప్రోగ్రామ్స్ అన్ని పేషెంట్లకు, ప్రజలకు గవర్నమెంట్ నుంచి అందుతున్నావా లేదా అనే ప్రోగ్రామే ఈరోజు ఈ డే కండక్ట్ చేయడం జరిగింది. 12 యూనివర్సల్ హెల్త్ డే సందర్భంగా లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు లక్ష్యపేట్ సివిల్ హాస్పిటల్కు మేము రావడం జరిగింది. ఆదేశాల ప్రకారంగా ఈ యొక్క స్కీమ్స్ ఏవైతే ఆరోగ్యానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ అందిస్తున్నటువంటి స్కీమ్స్ గురించి అవగాహన కల్పించడంలో భాగంగా ఒక హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో మేము హాస్పిటల్ వారి యొక్క అంటే ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సహకారాన్ని కూడా తీసుకుంటూ, మా గ్రూప్ కూడా దాని సహకారాన్ని తీసుకుంటూ ప్రజలకు ఏ విధమైనటువంటి అవగాహన కల్పించాలి అంటే సపోజ్ ఇప్పుడు హెల్త్ కార్డ్ ఇష్యూస్ ఉన్నా కానీ, ఆయుష్మాన్ భారత్ సంబంధించిన స్కీమ్స్ కానీ, డయాలసిస్ పేషెంట్ సంబంధించిన సర్వీసెస్ కానీ, వాటికి సంబంధించిన అవేర్నెస్ క్యాంప్స్ అన్నింటినీ మేము అవగాహన కల్పిస్తాము. అదేవిధంగా వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నింటినీ కూడా సాల్వ్ చేయడానికి ఈ హెల్ప్ డెస్క్ యూజ్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేసుకుంటూ కరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన మొత్తం సర్వీసెస్ అందుతున్నాయా లేదా, ఒకవేళ అందకపోతే ఎక్కడ గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ ఎవరికి వాళ్ళు కంప్లైంట్ చేయాలి అంటే సూపరింటెండెంట్ కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళు లీగల్గా కోర్టు ద్వారా కూడా ఎవరైతే లీగల్ సెల్ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ ఫైల్ చేస్తే ఆ కంప్లైంట్ మళ్ళీ వాళ్ళు సూపరింటెండెంట్కి ఎస్కలేట్ చేస్తారనమాట. ఈ పబ్లిక్ అనేది మెయిన్గా ఇది పబ్లిక్ ఎవరైతే ఇప్పుడు గ్యాప్స్ ఎక్కడ ఫిల్అప్ అవుతుందో, గ్యాప్స్ ఎక్కడ వస్తుందో సపోజ్ వచ్చినప్పుడు సర్వీసెస్ వాళ్ళకి మెడిసిన్ సరిగా అందట్లేదు, లేకపోతే డాక్టర్ అందుబాటులో లేదు, లేకపోతే సిస్టర్ అందుబాటులో లేదు, ఎక్కడైతే కంప్లైంట్స్ ఉంటాయో అవి లీగల్గా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. అంటే ఇది జనానికి కావాల్సిన అవేర్నెస్. చాలామందికి ఇది తెలియదు, ఎవరికి ఎక్కడ కంప్లైంట్ చేయాలి, అసలు ఎందుకు కంప్లైంట్ చేయాలని కూడా తెలియదు. అట్లాంటి వాటికి ఇన్ఫర్మేషన్ కోసమే ఈ మీటింగ్. ఇది ఈ హాస్పిటల్లో ఒకచోటే కాదు, మంచిగా డిఫరెంట్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా కొంచెం పట్టించుకోవట్లేదు అని అట్లాంటి కంప్లైంట్స్ కూడా వాళ్ళు లీగల్ సెల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది, అదేవిధంగా మన బాడీ కూడా మనం ఫ్రెష్గా ఉంటుంది, మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇది ఏ మాత్రము ఒక ఎడ్యుకేషన్ హబ్, మన లక్ష్మీపేట హాస్పిటల్ అనేది ఒక మంచి మెడికల్ హబ్ లాగా మారిపోయింది. ఇలాంటి వాతావరణం మన ప్రాంతమే కాదు, మన దేశం యావత్తు ఈ సృష్టి మొత్తం ఇలానే జరగాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బయటకు వెళ్తూ ఉంటాం, మేము చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు బయట కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా మనం తయారు చేసినాం. ఎందుకంటే ఈ సిబ్బంది ఇక్కడ మీరు ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకి ఇస్తున్నటువంటి అంటే సేఫ్టీ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, కన్వీనియన్స్ కావచ్చు, ఇది అందరికీ ఆరోగ్యవంతంగా అందరికి ఇవ్వాలి. మీకు ఏదైనా మీరు జైనింగ్ రిపోర్ట్ కన్సల్ట్ మొదలు పెడితే మీ సర్వీస్ అంటే రూల్స్ ప్రకారం మీకు వచ్చేటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో డైలీ మీరు వచ్చే హాస్పిటల్లో వచ్చే ముందు కానీ వెళ్ళేటప్పుడు కానీ మీకు సర్వీస్ రూల్స్లో ఏమైనా
మీరు జైలుకి పుట్టేటప్పుడు మీకు ఒక సర్వీస్ బుక్ ఇస్తారు. ఆ సర్వీస్ రూల్స్ బుక్స్ ఎవరు చదవరు. దాదాపు ఆల్మోస్ట్ ఎవరైనా ఆ జాబ్ వచ్చిందనే ఉద్దేశంలో వెళ్ళిపోయి జైలు రిపోర్ట్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. కనీసం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు చదవరు. అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి, సమయపాలన పాటించాలి. మీ దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు ఎవరైతే పేషెంట్ ఉంటారో మీ ఇంట్లో వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళతోనే అదే విధంగా బిహేవ్ చేయాలి. మీకు అవన్నీ మీరు చెప్పేది కాదు, కొన్ని విషయాలు మీకు తెలుసు ఆల్మోస్ట్ అందరికీ. అదేవిధంగా ఈ ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని అందరికీ అందించాలని మీకు కూడా మీ సేఫ్టీ మీ సెక్యూరిటీ కూడా చూసుకోవాలి. ప్రతి ఒక్కరు అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విద్యుత్ ఉద్యోగుల సంఘం 1104 యూనియన్ సర్వసభ్య సమావేశం. విద్యుత్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గ అధ్యక్షులుగా బొమ్మ సత్యరెడ్డి. మంచిర్యాల జిల్లా కేంద్రం ఆసుపత్రిలో ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వైద్య సేవలపై అవగాహన కల్పించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత, న్యాయవాది ఎండి సందానే. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.